మహారాష్ట్రలో పట్టుబడ్డ మత్తు పదార్థాలతో కులకర్ణికి సంబంధం ఉందని అనుమానిస్తున్న థానే పోలీసులు ఆమెను అప్పగించాలంటూ కెన్యాతో సంప్రదింపులు జరుపుతున్నారు. మమతా కులకర్ణి ఆమె భర్త వికీ గోస్వామిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న కెన్యా పోలీసులు మాదక ద్రవ్యాల అక్రమ రవాణాతో భారత్కు అప్పగించనున్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాతో బాలీవుడ్ హీరోయిన్ మమతా కులకర్ణికి సంబంధం ఉందంటూ మహారాష్ట్ర థానే పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవల 20 టన్నుల నిషేధిత ఎఫ్రెడిన్ మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్న థానే పోలీసులు కులకర్ణిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కులకర్ణి భర్త వికీ గోస్వామియే ప్రధాన నిందితుడని ప్రాథమిక అంచనాకు వచ్చిన అధికారులు ఇందులో మమత పాత్ర కూడా ఉందని భావిస్తున్నారు. నైరోబీ కేంద్రంగా డ్రగ్స్ వ్యాపారాన్ని నడుపుతున్న వికీ గోస్వామి పలు దేశాలకు విస్తరించినట్లు థానే పోలీసులు చెబుతున్నారు. డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తూ దుబాయ్లో పట్టుబడ్డ వికీ గోస్వామి 1997 నుంచి దాదాపు 15 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాడు. ప్రస్తుతం నైరోబీలో ఉంటున్న వికీ గోస్వామి అక్కడి నుంచే పలు దేశాల్లో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. థానేలో పట్టుబడిన 2000 కోట్ల రూపాయల డ్రగ్స్తో వికీ గోస్వామికి మమతా కులకర్ణికి సంబంధం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే కెన్యా పోలీసులతో మాట్లాడిన థానే అధికారులు మాదక ద్రవ్యాల వ్యాపారంతో సంబంధం ఉందని తేలితే మమతా కులకర్ణిని భారత్కు అప్పగించాలని కోరారు. మమతా కులకర్ణి ఆమె భర్త వికీ గోస్వామిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న కెన్యా పోలీసులు మాదక ద్రవ్యాల అక్రమ రవాణాతో సంబంధం ఉందని తేలితే కులకర్ణిని భారత్కు అప్పగించనున్నారు. ఇక వికీ గోస్వామిని అమెరికాకు అప్పగిస్తారని తెలుస్తోంది.